శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 20 ఆదివారం రోజున ధనుస్సు రాశి వారు ఈ శిక్షను అనుభవించాల్సిందే. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక చలాకీదనాన్ని, చురుకుదనాన్ని కలిగి ఉంటారు. దేహ దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎదుటివారితో ఆకర్షణీయంగా మాట్లాడగలిగి చక్కటి ఆకర్షణ వీరికి ఉంటుంది. ఇక ఈ రాశి వారు స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సరదా సమయాలను గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి సహాయం చేసే మనసు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సహాయం చేయడానికి పరిస్థితులు ఎప్పుడూ కూడా వీరికి అనుకూలించవు. ఇక ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ 2025 ఏప్రిల్ 20 ఆదివారం రోజున ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ శిక్షను అనుభవించాల్సిందే. ఇక ఈ రోజున మీరు నరకాన్ని చూస్తారని చెప్పుకోవాలి. ఇక ఆ శిక్ష దేనివల్ల అంటే వీరు కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఎంత బయటికి చెప్పనప్పటికీ, ఎన్ని రకాల వైద్యాలను మీరు తీసుకున్నప్పటికీ కూడా వీరికి ఆ యొక్క సమస్య ఎప్పుడూ కూడా పరిష్కారం కాలేదు. ఇక ఆ సమస్యతో వీరు ఎప్పుడు లోపల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అది ఇప్పుడు మీకు మరింత ఇబ్బందికరంగా మారబోతోంది. మీరు ఆ బాధను భరించలేక నరకాన్ని అయితే చూస్తారు. ఇక ఆ బాధతో మీరు విలవెల్లాడిపోతూ ఇక చెప్పక తప్పనటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులకు మీరు తెలియజేస్తారు. ఇక ఈ అనారోగ్య సమస్య కారణంగా ముఖ్యమైన పనులన్నీ కూడా మీరు వాయిదా వేసుకుంటారు. ఇక మీ ఆరోగ్య రీత్యా డబ్బు ఖర్చు కాకుండా మీరు పొదుపు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అన్ని విషయాల్లోనూ పొదుపు చేయడం మంచిదే, కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి కానీ, మీకు కానీ మీ ఆరోగ్యం చాలా అవసరం. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఆ జాగ్రత్తలు మాత్రం చేయకండి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే మీ యొక్క దానగుణం, మీ మంచితనం, మీరు చేసేటటువంటి మంచి పనులన్నీ కూడా ఆ భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను మీ ముందు నుంచి తీసేయబోతున్నాడు. ఇక మీరు సంతోషంతో ఉండబోతున్నారు. ఇక ఈ రాశివారు ఏ పని చేసినా విజయవంతంగా ముగుస్తుంది. అలాగే ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా రాణించబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు అప్డేట్ న్యూస్ని అయితే అందుకుంటారు. అలాగే మీ యొక్క కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. ఇక ఈ రాశిలోని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి శారీరక అలసట అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వెన్నునొప్పి, తలనొప్పి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇక ఈ రాశి వారు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం పఠించండి. అలాగే తులసి కోటకు దీపం పెట్టడం వల్ల కూడా మీరు మరిన్ని శుభకరమైన ఫలితాలైతే పొందుకుంటారు.